పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరిగినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నిన్న జిల్లాలో రాష్ట్రంలో అత్యధికంగా 46.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. గత వారంగా రోజురోజుకు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సుమారుగా 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. నేను పెద్దపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నా. ప్రైమ్ 9 ప్రేక్షకులకు, పెద్దపల్లి ప్రజలందరికీ కొన్ని సలహాలు, సూచనలు చెప్పడానికి ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఎండ తీవ్రతలు చాలా బాగమంటున్నాయి అండ్ చాలా ఎక్కువ ఎండ వేడితో ప్రజలు సతమతమవుతున్నారు. ఇంకా ఒక 1 వీక్ 2 వీక్స్ మనకు ఇట్లానే ఉంటుంది కావచ్చు అనే అంచనాలు వినిపిస్తున్నాయి. సో మీరందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఎండ బారిన పడకుండా ఉండడానికి నేను కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నాను. మీరు ఎక్కువగా నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం ఇట్లాంటివి కనీసం 2.5 to 3 లీటర్స్ పర్ డే వాటర్ కన్సంప్షన్ చేసినట్టు అంటే బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ అయ్యి ఎండ వడదెబ్బ తగలకుండా ఉండడానికి దోహదపడతాయి. అండ్ మార్నింగ్ 10 నుంచి 4 వరకు బయట ఎక్కువ తిరగకపోవడం మంచిది. దీంట్లో కూడా వృద్ధులు అండ్ చిన్నపిల్లలు మాత్రం కంపల్సరీగా ఇంట్లో నీడ పట్టునే ఉండాలి. అండ్ అత్యవసరమైతే తప్ప మగవాళ్ళు కూడా బయటకు వెళ్ళకూడదు. వెళ్ళాల్సి వస్తే కనుక ఒక అంబ్రెల్లా పెట్టుకోవటము, ఒక క్యాప్ పెట్టుకోవటము, లేకపోతే సన్ గ్లాసెస్ పెట్టుకోవటం అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అండ్ లూజ్ కాటన్ వస్త్రాలు మాత్రమే ధరించండి. గాలి సరిగా ఆడే దుస్తులు మాత్రమే ధరించండి. అంటే తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఎక్కువ నాన్ వెజ్ తినకపోవడం ఇంకొక 2 వీక్స్ ఉత్తమం. అండ్ ఈ ఎండ వడ తగిలినచో దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఆల్వేస్ 24 hours మేము ట్రీట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నాం.
ఏదైనా మీకు వాంతులు జ్వరం అట్లాంటివి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి అండ్ మంచి ట్రీట్మెంట్ పొందడం వల్ల 1-2 డేస్లో క్లియర్ కావచ్చు. అండ్ మా హాస్పిటల్లో ప్రత్యేకంగా ఈ సమ్మర్ని ఉద్దేశించి మేము ఒక డిఫరెంట్ వార్డ్స్లో ఉన్న ఏసీస్ అన్నీ సర్వీసింగ్ చేయించాం. 70 ఏసీలు ఉన్నాయి మా దగ్గర, మొత్తం 70 ఏసీస్ని సర్వీసింగ్ చేయించాం. అయినా కూడా ఇంకా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉన్న దృష్టికి వచ్చినప్పుడు ఒక 15 కూలర్స్ కొని వేరియస్ వార్డ్స్లో పెట్టాం. చల్లటి నీరు కోసం ఆర్ఓఆర్ ప్లాంట్ రిపేర్ చేయించి అందుబాటులో పెట్టాము. అండ్ రీసెంట్గా ఫాగింగ్ అంటే స్ప్రింక్లర్ విధానంతో చిన్న నీటి తుంపెరలాగా పడేటట్టు హాస్పిటల్ వార్డ్స్లో అరేంజ్ చేసాం. దానివల్ల ఒక 10 to 15 degrees టెంపరేచర్ తక్కువై పేషెంట్స్కి కొంచెం ఉపశమనం కలుగుతుందని చెప్పి మా వైపు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ప్రజలందరూ గమనించి జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.